లోమోకి చుబుకో ఇంట్లో స్వాగతం లభించింది. అది చుబుకో ఇల్లు. లోమో లోపలికి ప్రవేశిస్తాడు. చుబుకో అతన్ని కలుస్తాడు. లోమోని కలవడంతో చుబుకో చాలా సంతోషిస్తాడు. అతను లోమోని కూర్చోమని చెబుతాడు. అలాగే సాయంత్రం వేళ ఆ దుస్తులలో ఈవినింగ్ డ్రెస్ ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. లోమో తన రాకకు గల కారణాన్ని చెబుతాడు. లోమో ఒక విన్నపంతో అతన్ని కలవడానికి వచ్చానని చెబుతాడు. అతను విషయం చెప్పాలనుకుంటాడు, కాని ఉద్వేగానికి లోనవుతాడు. అతను డబ్బు అప్పు అడగడానికి వచ్చాడేమోనని చుబుకో అనుకుంటాడు. లోమో మాట్లాడటం మొదలు పెడతాడు. కాని అతను అసలు విషయం వదిలేసి ఏవేవో మాట్లాడతాడు. చివరకు అతను నటాలియాను పెళ్లి చేసుకోవడానికి ఆమె చేతిని అడగడానికి వచ్చానని చెబుతాడు. కూతురి పెళ్లి గురించి ఆందోళన చెందుతున్న చుబుకో అది విని చాలా ఉత్సాహపడతాడు. చుబుకో అంగీకారం. అందుకు చుబుకో లోమోని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు. తాను ఎప్పటినుంచో అదే కోరుకుంటున్నానని అతను చెబుతాడు. అతను ఎంత సంతోషంగా ఉన్నాడంటే వెర్రివాడిలా ప్రవర్తిస్తాడు. అతను తన సమ్మతిని తెలిపినట్లే అని భావించవచ్చా అని లోమో అడుగుతాడు. చుబుకో దానికి సరే అంటాడు. నటాలియా కూడా అతనితో ప్రేమలో ఉందని చెబుతాడు. లోమో నటాలియా గురించి మరియు తన సొంత జీవితం గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు అతనికి గుండె దడగా ఉంది. అతనికి నిద్ర పట్టడం లేదు. అత్యంత ఉద్వేగం వల్ల లోమో వణికిపోవడం మొదలుపెట్టాడు. ఆదర్శవంతమైన ప్రేమ కోసం వెతికితే తనకు ఎప్పటికీ పెళ్లి కాదని అతను అంటున్నాడు. అతనికి చలి వేస్తోంది. అయితే నటాలియా ఇంటిని చక్కగా చూసుకుంటుందని అతను భావిస్తున్నాడు. ఆమె అందమైనది మరియు బాగా చదువుకున్నది. అతనికి అప్పుడే 35 ఏళ్లు. అతను ప్రశాంతమైన మరియు క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి. కాని అతను పిచ్చివాడిలా గంతులు వేస్తున్నాడు. నటాలియా మరియు లోమో కలయిక. నటాలియా లోపలికి వస్తుంది. చాలా కాలం నుంచి ఇటువైపు ఎందుకు రాలేదని ఆమె లోమోని అడుగుతుంది. ఆమె పంట కోతల గురించి అతనికి చెబుతుంది. అతను ఆ ఈవినింగ్ డ్రెస్, సాయంకాలపు దుస్తులు ఎందుకు వేసుకున్నాడని అడుగుతుంది. అతను ఏదైనా బాల్, నృత్య వేడుకకు వెళ్తున్నాడా అని ఆమె ఇంకా అడుగుతుంది. లోమో తన భూమి గురించి మాట్లాడటం మొదలు పెడతాడు. లోమో తన రాక వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆమెకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను అసలు విషయం పక్కన పెడతాడు. తనకు ఆమె కుటుంబం చాలా కాలంగా తెలుసునని చెబుతాడు. తనకు ఆ భూమి వారసత్వంగా ఎలా వచ్చిందో మరియు నటాలియా తండ్రి అంటే తనకెంత గౌరవమో చెబుతాడు. తన ఆక్సెన్ మెడోస్, పచ్చిక బయళ్లు, నటాలియా వాళ్ల బిర్చ్ చెట్ల తోట ను ఆనుకుని ఉన్నాయని కూడా చెబుతాడు. కాని తాను ఆమెను పెళ్లి చేసుకోవమని అడగడానికి వచ్చానని మాత్రం ఎప్పుడూ చెప్పడు. లోమో యాజమాన్యం గురించి వివరించడం. ఇది వినగానే నటాలియా గంభీరంగా మారుతుంది. ఆక్సెన్ మెడోస్ లోమోవి కావని, అవి తమవని ఆమె చెబుతుంది. తాను ఆక్సెన్ మెడోస్ గురించే మాట్లాడుతున్నానని లోమో స్పష్టం చేస్తాడు. అవి ఆమె బిర్చ్వుడ్స్ మరియు బంట్ మార్ష్, కాలిన చిత్తడి నేల మధ్య ఉన్నాయని చెబుతాడు. అవి తమవేనని నటాలియా అంటుంది. లోమో దానిని అంగీకరించడు. తన అత్తగారి అమ్మమ్మ ఆ మెడోస్ను నటాలియా తండ్రి తాతగారికి ఇచ్చారని అతను చెబుతాడు. రైతులు ఆ భూమిని 40 ఏళ్లపాటు ఉపయోగించుకున్నారు. కాని వారు వాటిని తమ సొంత భూమిగా భావించారు. వాదన కొనసాగుతుంది. లోమో వాదనను నటాలియా తిరస్కరిస్తుంది. ఆక్సెన్ మెడోస్ తమవేనని ఆమె అంటుంది. తాను పత్రాలు చూపిస్తానని లోమో అంటాడు. కాని ఆ భూమి దాదాపు 300 ఏళ్లుగా తమ వద్దే ఉందని నటాలియా చెబుతుంది. ఆ మెడోస్ విలువ 300 రూబిళ్లు ఉన్నప్పటికీ ఆమె అన్యాయాన్ని సహించలేనని అంటుంది. నటాలియా తండ్రి తాతగారి రైతులు తన అత్తగారి అమ్మమ్మ కోసం ఇటుకలు తయారుచేసేవారని లోమో పేర్కొంటాడు. ఇద్దరూ యాజమాన్యం విషయంలో గొడవ పడటం మొదలుపెడతారు.
లోమో వాటిని నటాలియాకు బహుమతిగా ఇస్తానని చెబుతాడు. కాని ఆమె కూడా వాటిని అతనికి బహుమతిగా ఇవ్వగలనని చెబుతుంది. అరుపులు మొదలయ్యాయి. నటాలియాకు కోపం వచ్చింది. ఆమె తక్కువ స్థాయికి దిగజారి ప్రవర్తిస్తుంది. ఆమె లోమోను నిందించడం మొదలుపెడుతుంది. తాము అతనికి తమ నూర్పిడి యంత్రాన్ని, థ్రెషింగ్ మెషీన్, పరువుగా ఇచ్చామని ఆమె చెబుతుంది. నటాలియా తనను భూ ఆక్రమణదారుడిగా పిలిచినట్లు లోమో భావిస్తాడు. ఆక్సెన్ మెడోస్ తనవేనని అతను మళ్లీ చెబుతాడు. అవి తమవేనని నటాలియా కూడా తిరిగి చెబుతుంది. వారు ఒకరిపై ఒకరు అరవడం మొదలుపెడతారు. చుబుకో నటాలియా పక్షం వహిస్తాడు. చుబుకో లోపలికి వస్తాడు. ఆక్సెన్ మెడోస్ తమవేనని లోమోకు చెప్పమని నటాలియా తండ్రిని కోరుతుంది. లోమో దీనిని అంగీకరించడు. అరిచినంత మాత్రాన లోమో యాజమాన్యాన్ని నిరూపించలేడని చుబుకో స్పష్టం చేస్తాడు. తన వయసులో సగమున్న లోమో తనతో అగౌరవంగా మాట్లాడుతున్నాడని అతను నిందిస్తాడు. మంచి పొరుగువారు అలా ప్రవర్తించరని లోమో అంటాడు. అదే సమయంలో అతను చుబుకోను భూ ఆక్రమణదారుడని పిలుస్తాడు. తిట్లు మార్చుకోవడం. లోమో చుబుకోను కోర్టుకు లాగుతానని బెదిరిస్తాడు. వారు ఒకరినొకరు తిట్టుకుంటారు. లోమో తాత తాగుబోతు అని అంటారు. అతని చిన్న అత్తగారు నస్తాసియా ఒక ఆర్కిటెక్ట్తో పారిపోయిందని అంటారు. లోమో ఏదో చెప్పాలనుకుంటాడు. కాని అతను చనిపోతున్నట్లు అనిపిస్తుంది. అతను అదే విషయం చెబుతాడు. నిందలు కొనసాగుతాయి. నటాలియా లోమోను దుర్మార్గుడు అని పిలుస్తుంది. ఆమె అతన్ని విలన్ అని, దిష్టి బొమ్మ, స్కేర్ క్రో అని పిలుస్తుంది. పెళ్లి ప్రపోజ్ చేసే ధైర్యం ఉన్న రాక్షసుడని ఆమె అతన్ని అంటుంది. లోమో రాక వెనుక ఉన్న ఉద్దేశాన్ని చుబుకో బయటపెడతాడు. ప్రపోజ్, పెళ్లి ప్రతిపాదన అనే మాట వినగానే ఏ ప్రపోజ్ అని నటాలియా అడుగుతుంది. లోమో ఆమెను పెళ్లి చేసుకోవడానికి అడగడానికి వచ్చాడని చుబుకో చెబుతాడు. ఇది వినగానే ఆమె ఏడవడం మొదలు పెడుతుంది. వెంటనే అతన్ని వెనక్కి తీసుకురమ్మని చుబుకోను అడుగుతుంది. ఆమె విపరీతమైన ఉద్వేగంతో హిస్టరిక్స్ ఉంది. పెరిగి పెద్దయిన కూతురికి తండ్రిగా ఉండటం చాలా పెద్ద భారమని అతను వాపోతాడు. కుక్కల గురించి గొడవ. లోమో లోపలికి ప్రవేశిస్తాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. నటాలియా తనను క్షమించమని వేడుకుంటుంది. మెడోస్ అతనివేనని ఆమె చెబుతుంది. ఇప్పుడు మాటల సందర్భం కుక్కల మీదకు మళ్లుతుంది. తన ఉత్తమ కుక్క గెస్ కోసం 125 రూబిళ్లు ఖర్చు చేశానని లోమో నటాలియాకు చెబుతాడు. తన తండ్రి తమ స్క్వీజర్ కోసం 85 రూబిళ్లు ఇచ్చారని, 125 చాలా ఎక్కువని నటాలియా అంటుంది. స్క్వీజర్ అతని కుక్క కంటే మెరుగ్గా ఉందని అంటుంది. లోమో దాన్ని ఒప్పుకోడు. దాని స్క్వీజర్ కింది దవడపై దవడ కంటే చిన్నదని అతను పేర్కొంటాడు. తమ స్క్వీజర్ అత్యుత్తమ జాతికి చెందిందని నటాలియా సమర్థించుకుంటుంది. పోరాటం కొనసాగుతుంది. లోమో మరియు నటాలియా ఇద్దరూ తమ కుక్కల గురించి గొడవ పడటం మొదలుపెడతారు. లోమో తన గెస్ గొప్పదని, నటాలియా తనది గొప్పదని అంటారు. లోమో గుండె దడదడలాడుతుంది. తన గుండె ముక్కలవుతున్నట్లు ఉందని అంటాడు. చుబుకో వస్తాడు. విషయం ఏమిటని అడుగుతాడు. లోమో కుక్క గెస్ ముసలిదని మరియు పొట్టిదని చుబుకో కూడా జతచేస్తాడు. వ్యక్తిగత నిందలు. తన కుక్క గొప్పదనం గురించి లోమో కొన్ని నిజాలు చెబుతాడు. కౌంట్ కుక్కతో జరిగిన పందెం గురించి ప్రస్తావిస్తాడు. అందులో స్క్వీజర్ వెనుకబడిపోయిందని అంటాడు. కుక్కలన్నీ పరిగెడితే స్క్వీజర్ మాత్రం గొర్రె వెనుక పరిగెత్తిందని అంటాడు. లోమో తన గుండె పరిస్థితి గురించి చెబుతాడు. అసలు నువ్వు ఎలాంటి వేటగాడివి అని నటాలియా అడుగుతుంది. నక్కల వెనుక వెళ్లడం కాకుండా వంటగదికి వెళ్లాలని అంటుంది. బూతులు తిట్టుకోవడం. చుబుకో నటాలియా పక్షం వహిస్తాడు. లోమో ఇంట్లో కూర్చోవాలని అంటాడు. కోపం రాకుండా ఉండేందుకు అతను విషయం మారుస్తాడు. లోమో మరియు అతను ఒకరినొకరు కుట్రదారుడు, కుక్కపిల్ల, ఎలుక అని తిట్టుకుంటారు.
చుబుకో చనిపోయిన భార్య అతన్ని కొట్టేదని లోమో చెబుతాడు. అతను కింద పడిపోతాడు. లోమో శారీరక స్థితి. లోమోకు ఏమైందని నటాలియా తన తండ్రిని అడుగుతుంది. ఊపిరి ఆడక చుబుకో కూడా అనారోగ్యంగా భావిస్తాడు. ఏమైందని అడుగుతాడు. లోమో చనిపోయాడని నటాలియా అంటుంది. దీనితో చుబుకో నీళ్లు మరియు డాక్టర్ కోసం అరుస్తాడు. తండ్రిగా చుబుకో మరియు అతని నిస్సహాయత. చుబుకో తనను తాను నిందించుకోవడం మొదలుపెడతాడు. తండ్రిగా చుబుకో మరియు అతని నిస్సహాయత. చుబుకో తనను తాను నిందించుకోవడం మొదలుపెడతాడు. తనను తాను అత్యంత దౌర్భాగ్యుడిగా పిలుచుకుంటాడు. కత్తి లేదా పిస్టల్ కావాలని డిమాండ్ చేస్తాడు. లోమో స్పృహలోకి వస్తున్నాడు. చుబుకో వారిని పెళ్లి చేసుకోమంటాడు. లోమో తనకు కళ్ల ముందు నక్షత్రాలు కనిపిస్తున్నాయని అంటాడు. తాను ఎక్కడున్నానని అడుగుతాడు. త్వరగా పెళ్లి చేసుకోమని చుబుకో అతన్ని తొందరపెడతాడు. నటాలియా కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఒకరినొకరు ముద్దు పెట్టుకోమని చుబుకో చెబుతాడు. ఎవరిని ముద్దు పెట్టుకోవాలని లోమో అడుగుతాడు. ఆపై అతనికి విషయం అర్థమవుతుంది. నటాలియా కూడా సంతోషంగా ఉంది. తన భుజాల మీద నుండి పెద్ద బరువు దిగిపోయినట్లు చుబుకో భావిస్తాడు. ఈ సందర్భం కోసం అతను షాంపైన్ మద్యం ఆఫర్ చేస్తాడు. Champagne for the occasion.